ఇంత వర్షం వచ్చినా కూడా నా దగ్గర బచ్చల ఆకు చెట్టు అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. అసలు ఈ బచ్చల ఆకు చెట్టు అయితే అసలు ఏం దెబ్బతినలేదు, ఇంకా ఫ్రెష్గా వచ్చింది. అన్ని రోజులు వర్షం పడినా కూడా ఆ మొక్క అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఈ బచ్చలాకుని ఈరోజైతే నేను పప్పు లెక్కని చెప్పి కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో, చాలా బాగా వచ్చిందనమాట. ఇంతకు ముందు కూడా ఒకసారి కట్ చేస్తున్నాను, ఆ తర్వాత ఇంకోసారి కట్ చేశాను, కానీ వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు తీస్తున్నాను. చూడండి అసలు ఎంత పెద్ద ఆకులో ఎలా వచ్చున్నాయో. పైన అయితే చిన్నగా ఉన్నాయి, కానీ కింద ఆకులు చూడండి ఎంత పెద్దగా, చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఆకులు కూడా చాలా బలంగా బాగా వచ్చాయి. నేనైతే దీనికి ఎలాంటి రసాయన ఎరువులు ఏమీ వాడలేదు. ఫస్ట్ నేను ఎరువు వేస్తున్నానని చెప్పాను కదా, ఆ ఎరువు మాత్రమే వేసా, ఇంకంతే. నేను ఎలాంటి రసాయన ఎరువులు అయితే వాడలేదు. కానీ ఈ తీగ అల్లిచ్చేదానికి నా దగ్గర ప్లేస్ లేక ఆ కుండీలోనే అంత మడిచి అలా పెట్టేశాను. అయినా కూడా అది అక్కడే చూడండి ఆకైతే ఎలా వచ్చిందో. తీగలైతే పక్కనోటి మీదకి పాకిపోతున్నా నేనైతే తీసి అక్కడే పెట్టేశాను అన్నమాట. బాగా వచ్చింది. ఇప్పుడైతే ఇది మూడోసారి నేను కట్ చేయటం. ఈ బచ్చలాకు వేసిన కాడి నుంచి, ఈ కుండీలో వేసిన కాడి నుంచి, ఇంతకుముందు చేసుకున్నాను అదంతా కాదు, కానీ ఈ కుండీలో వేసిన కాడి నుంచి ఇది మూడోసారి అనమాట. చూడండి ఎలా వచ్చినాయో. కొంచెం లేత ఆకులు అయితే చిన్నగా ఉన్నాయి, కానీ కొంచెం పెద్దయిన ఆకులు అయితే చాలా పెద్దగా బాగా పెరిగాయి. నేను పప్పులో వేసి వండినప్పుడు కూడా ఇంతకుముందు 2 సార్లు కూడా చాలా తొందరగానే ఉడికిపోయాయి. చాలా ఉడకకుండా ఉండటం అదేం లేదు, చాలా బాగా వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది బచ్చలాకైతే మాత్రం. ఇలా మనమే పెంచుకొని మన గార్డెన్లో మనమే అవి కూరకి వాడుకుంటూ చేసుకుంటుంటే ఆ హ్యాపీనెస్సే ఏరనమాట. నేను ఇలాగనే కూరగాయలు ఏమన్నా సరే చాలా వరకు మాత్రం నేనే నా గార్డెన్లో పండించుకునేదానికే చూస్తాను. కూరగాయలు అనేది ఏంటంటే మనం వేస్తాము, తర్వాత అది సీజన్ ఉన్న రోజులు కాసి తర్వాత ఆ మొక్కను తీసేసి మళ్ళీ ఏరే మొక్కలు కంపల్సరీ వేసుకోవాలన్నమాట. మనం ఆకుకూరలు కానీ అవి పూల మొక్కలు కూడా, బంతి మొక్కలు అవి కూడా అలాగనే ఉంటాయి. కొన్ని ఏంటంటే స్థిరంగా ఉండే మొక్కలు ఉంటాయి, కానీ ఈ కూరగాయల మొక్కలు ఎక్కువ శాతం సీజన్ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ వేసుకోవాలన్నమాట. కానీ ఈ బచ్చలాకు మాత్రం వేస్తూనే ఉండేటట్టుంది. చూడాలి మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు ఇలాగనే ఉండుద్దో. కానీ ఈ బచ్చలాకు ఏంటంటే మొక్కే కాదు, కొమ్మలు కూడా బతుకుతాయి అన్నమాట. నేనైతే ఇది కొమ్మలే నాటింది. కొమ్మలు నాటేటప్పుడు కూడా ఒక షార్ట్ వీడియో తీసి పెట్టాను నేను. తర్వాత అవి కొంచెం పెరిగినాక కూడా తీసి పెట్టాను. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ నేను వేసిన కాడి నుంచి ఈ బచ్చలాకునైతే నేను వీడియో తీసే పెడుతున్నాను. ఫస్ట్ ఒకసారి కట్ చేసినప్పుడు కూడా వీడియో తీశాను, రెండోసారి తీయలేదు, కానీ ఇది మళ్ళీ మూడోసారి అనమాట. చాలా బాగా వచ్చింది బచ్చలాకు మాత్రం. మనకి ఇలా మనం గార్డెన్లు పెట్టుకొని మనం ఇలా పండించుకొని తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్ వస్తుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం ఇలా రసాయన ఎరువులు వాడకుండా తీసుకుంటాం కాబట్టి ఈ కూరగాయలు మనకు ఆరోగ్యం అనేది కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే పొలాలలో పండించే, ఎక్కడైనా పండించినవి తీసుకొస్తుంటే దాంట్లో ఎక్కువ శాతము రసాయన ఎరువులే వాడతారు. కానీ ఇలా ఆర్గానిక్గా చాలా తక్కువ శాతమే పంటలు అనేవి పండిస్తున్నారనమాట. ఇప్పుడైతే చాలా వరకు పొలాలలో కూడా ఆర్గానికే ట్రై చేస్తున్నారు, చాలామంది పండిస్తున్నారు. కానీ ఇలా మనం గార్డెన్లో పండించుకునేవి అది మనకి హ్యాపీనెస్ ఇచ్చుద్ది. నేనైతే చాలా వరకు మాత్రం ఇలాగనే పండిస్తున్నాను. కూరగాయలు అనేది పోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, మనమే వేసుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ వస్తూ వాటి సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏరే మొక్కలు అనేవి మనం వేసుకుంటూ ఉండాలన్నమాట. నాకైతే మాత్రం ఈ బచ్చలాకైతే మాత్రం చాలా బాగా వచ్చింది నిజంగానండి. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. నేనైతే దీనికి ఎలాంటి ఖర్చు పెట్టలేదు. ఫస్ట్ నేను కుండీలో వేసినప్పుడు మాత్రమే కొంచెం ఎరువు వేసానంతే. ఆ తర్వాత నుంచి దీనికి అసలు నేను ఎలాంటి ఎరువు కూడా వాడలేదు, కిచెన్ వేస్ట్ కూడా దీనికి ఏమి వేయలేదు నేను. ఇలాగనే బాగా వచ్చింది. అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా వరకు నేను వేస్తున్నాను గార్డెన్లో, కానీ మొన్న వర్షానికైతే చాలా ఆకుకూరలు కానీ కొన్ని కూరగాయ మొక్కలు కూడా పోయాయి అన్నమాట. కానీ అవి పోయాయని చెప్పి మనం ఇంకా మానేయకుండా మళ్ళీ కుండీ ఖాళీ అవ్వకుంది ఏదో ఒక ఆకుకూర అనేది వేసుకుంటాం. చూడండి ఫైనల్లీ ఇదనమాట నేను కోసిన బచ్చల కూర. చాలా బాగా వచ్చింది. తర్వాత ఈ తెల్ల గోంగూర చెట్టు ఒక మొక్క ఉంది నా దగ్గర, కింద వేస్తున్నానని చెప్పాను కదా,
ఆకు కూడా కొంచెం కోస్తున్నాను. అంటే 2 కలిపేస్తే పప్పులోకి ఇంకా చింతపండు వేయకుండా ఈ గోగాకు ఆకు కానీ కొంచెంగానే వేసుకుంటే పప్పులో ఇంకా చింతపండు వేయకుండా సరిపోయిద్దనమాట. అందుకోసమని నేను ఈ గోగాకు కొంచెం కోసుకుంటున్నాను. ఎక్కువేమేను కొంచెం వేస్తానమాట పులుపు కోసము. చింతపండు వేయకుండా గోగాకు వేస్తే ఆ టేస్టే వేరనమాట. కానీ తెల్ల గోగాకు అనేది పచ్చడికైతే చాలా బాగుండుద్ది. కానీ పప్పులో నేను ఇంకా పులుపు కోసమని కొంచెం వేస్తున్నాను అనమాట. పప్పులోకి కూడా బాగుండుద్ది. కానీ పచ్చడికైతే తెల్ల గోగాకు పచ్చిమిరపకాయలు వేసి కానీ చేస్తే చాలా సూపర్ అండి. చాలా బాగుండుద్ది. నాకైతే అలా చేసుకోవటమే ఇష్టము. ఈసారి మాత్రం ఒక వీడియో తీసి పెడతాను నేను పచ్చడి చేసేటప్పుడు మాత్రం. ఈ తెల్ల గోగాకు కట్ చేసి నేను పండిస్తున్న మిరప చెట్టు కాయలు వస్తాయి కదా, ఆ కాయలు వచ్చినప్పుడు ఈ తెల్ల గోగాకు ఆ మిరపకాయలు కోసి పచ్చడి చేసి ఖచ్చితంగా వీడియో తీసి పెట్టాలనుకుంటున్నాను. పెడతాను కూడా. ఈ తెల్ల గోగాకు పచ్చడికే చాలా బాగుండుద్ది. కానీ ఇప్పుడు కొంచెం వేస్తున్నాను అనమాట. ఇంకా కాకర మొక్కలు అవి కూడా వేస్తున్నాను. చాలా కొన్ని కూరగాయలు అలా వేస్తున్నాను అనమాట. ఈ కొంచెమే కోసాను అనమాట. ఇంక ఇదే చాలు పప్పులోకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.